అది నిమ్స్లో ఆర్థోపెడిక్స్ అయిపోయింది, 2005లో అయిపోయింది. దాని తర్వాత సింగపూర్లో 2 years స్పైన్ ఫెలోషిప్ చేశాను. ఈ లాస్ట్ ఇయర్ అంటే కాన్ఫరెన్స్ మాకు కంబైన్డ్గా ఆర్థోపెడిక్స్లో కాన్ఫరెన్స్ అవుతూ ఉంటుంది ఇయర్లీ ఒకసారి. అయితే ఏదైతే ఇప్పుడు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ ఇయర్లీ అవుతున్న దాంట్లో ఇప్పుడు చాలామంది ఉంటారు, 500-600 ఆర్థోపెడిషియన్స్ ఉంటారు, 2 మన తెలంగాణ 2 కలిపి. అందులో ఏదైతే నేను ఒక టెక్నిక్ సింగపూర్లో ట్రైనింగ్ అయిన స్పైన్ పేషెంట్స్ మీద టెక్నిక్ ప్లేస్మెంట్ చేశాను. అందులో 100% మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే సర్వైకల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లంబార్ స్పైన్ అనేది 3 ఉంటాయి మామూలుగా. అందులో థొరాసిక్ స్పైన్ అంటే మిడ్ స్పైన్, అది అందులో స్క్రూ చేయటం అంటే అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే స్క్రూ అటు ఇటు పడ్డ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిపోయి పారాప్లీజియా అంటే మొత్తం కార్డు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఏం కాకుండా 30 to 45 పేషెంట్స్ అంటే 150 పెడికల్ స్క్రూస్ ఉంటాయి. అవన్నీ ప్లేస్మెంట్ దానికి నాకు గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ వచ్చింది. అదే విషయం మీకు చెప్తామని. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నిజామాబాద్ 24 గంటలు శ్రీరక్ష ఉంటారు.